ఒంగోలులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేశారు. నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలలో తనిఖీలను నిర్వహించారు. పలు రెస్టారెంట్స్ లో నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. పాడైపోయిన ఆహారాన్ని సప్లై చేస్తే కఠిన చర్యలను తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లోని సుమారు 10 టీములు పాల్గొంటున్నాయి. ఈ 10 టీములు ఈ దాడుల భాగంగా ఈరోజు ఇస్మాయిల్ బేకరీ అండ్ స్వీట్స్ తనిఖీల్లోని వాళ్ళకి వితౌట్ లేబులింగ్, ఎక్స్పైరీ ఫుడ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటానికి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి డిస్కార్డ్ చేస్తాము, కేసులు నమోదు చేస్తాం పలు సెక్షన్ల కింద. అట్లానే బిలాల్ ఒకటి ఇప్పటి వరకు 8 కేసులు ఫైల్ చేయడం జరిగింది, నమోదు చేయడం జరిగింది. ఈవినింగ్కి మొత్తం పూర్తి స్టేటస్ కంటిన్యూస్ ప్రాసెస్ మొత్తం అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ మరియు ఎవరికైతే లైసెన్సెస్ కానీ లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ముందు అసలు ఎవరి హోటల్స్లో ఉన్న సిబ్బంది అందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది రానున్న కాలంలో ఒక నెల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామండి. లీగల్ మెట్రాలజీ సారాల చట్టం ప్రకారం వాళ్ళు కూడా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఈ గ్రావిటీ బట్టి మొత్తం అంతా మేము ఛార్జ్షీట్ అది ఫైల్ చేసి వాళ్ళ మీద కలెక్టర్ గారు ముందు పెడతామండి. వాళ్ళ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంత ఫైన్ వేస్తే అంత కట్టిస్తాం. కమిషనర్ ఆఫ్ ఫుడ్